తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకోనుందా? పొలిటికల్ లీడర్స్ మధ్య మాటల యుద్ధం జరగనుందా అంటే అవును అని అనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు తెలంగాణ ప్రతి ఇంటి గడప తొక్కనుంది. ఓటర్ల జాబితాలో ప్యూరిఫికేషన్ కోసం సర్ అని ఎన్నికల సంఘం చెప్తోంది. మరోవైపు ఎన్డీఏతర రాజకీయ పార్టీలు మాత్రం సర్లో క్లారిఫికేషన్ లేదు అంటూ ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలతో బీహార్ అనంతరం మరో 12 రాష్ట్రాలలో ప్రస్తుతం జరుగుతున్న సర్పై రాజకీయ దుమారం రేగుతోంది. ఇక ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. త్వరలోనే సర్ తెలంగాణలో మొదలవనుంది. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కుటుంబాల వారీగా ఇంటింటికి వెళ్లి బీఎల్ఓలు ఓటర్ల జాబితాపై సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 11 కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ లిస్టును నుంచి తొలగిస్తారు. దేశవ్యాప్తంగా విడతల వారీగా మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ అనేక వివాదాల మధ్య బీహార్లో పూర్తయింది. ఇక రెండవ విడతలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ జరుగుతుంది. బెంగాల్లో సర్ రాజకీయంగా రచ్చ తెరలేపింది. గుజరాత్లో 68 లక్షల ఓటర్లను తొలగించేశారు. ఇక మధ్యప్రదేశ్లో 34 లక్షల ఓటర్లు, రాజస్థాన్లో 31 లక్షల ఓటర్లను తొలగించేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో 60 లక్షలకు పైగా ఓటర్లను పరిశీలన కేటగిరీలో పెట్టారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియపై బెంగాల్లో టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సర్ తర్వాత ఓటర్ లిస్టులో పేరు లేకపోతే భారతీయ పౌరుడు కాదు అని బీజేపీ ప్రచారం చేస్తోంది అని అన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో ఓటర్ జాబితాలో ఉన్న పేర్లు సర్లో తర్వాత కూడా లిస్టులో వచ్చేందుకు తమ పార్టీ ప్రయత్నం చేస్తోంది అన్నారు. పౌరుల పౌరసత్వాన్ని చూడవలసిన బాధ్యత ఈసీది కాదు అని, ఆ పని కేంద్ర హోంశాఖ చేయాలి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. तेलंगाना में जो अप्रैल में एसआईआर शुरू होगा उसमें खुदा ना खास्ता अगर आप कोताही बरतेंगे, आपका नाम नहीं आएगा, तो ये मरकज़ी हुकूमत बीजेपी की ये चाहती है कि जिस किसी का नाम वोटर लिस्ट में नहीं आएगा उसको ये बताया जाएगा कि वो भारत का शहरी नहीं है, सिटीज़न नहीं है, जबकि क़ानूनी तौर पर इलेक्शन कमीशन ऑफ इंडिया को किसी की शहरियत देखने का इख्तियार नहीं है. ये काम मरकज़ी हुकूमत का है. वो एनपीआर एनआरसी के बाद तो रूल्स भी हैं, उसको बाला इताक रखकर मरकज़ी हुकूमत इलेक्शन कमीशन के ज़रिए से ये काम करवा रही है. बहरहाल हमारी कोशिश ये होनी चाहिए कि हम तेलंगाना में जिस किसी का भी नाम है वो नाम दोबारा एसआईआर में आ जाए, ताकि ना सिर्फ आपको वोट डालने का इख्तियार रहेगा बल्कि आपकी जो शहरियत का सबूत आगे जाकर कोई ना पूछे. इसलिए मेरी आप तमाम से गुजारिश. సర్పై ఓటర్లలో అవగాహన కల్పించే పనిలో ఉంది ఎంఐఎం పార్టీ. త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్న ఎంఐఎం ఇప్పటికే కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఎస్ఐఆర్ ఎలా ఉంటుందో పార్టీ నేతలకు ఇప్పటికే అవగాహన కల్పించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు సాయం అందించేందుకు ఎంఐఎం సొంతంగా ఒక యాప్ను తీసుకువచ్చింది. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాఘవేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. తెలంగాణలో కూడా త్వరలో మొదలు పెట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహకాలు కూడా ప్రారంభించింది. అదే సమయంలో హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ ఎస్ఐఆర్కి సంబంధించి కొన్ని చోట్ల కాల్ సెంటర్లను కూడా ప్రారంభించింది. ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనం నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన ఒక కాల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కాసిం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కాల్ సెంటర్లో ఏం చేస్తున్నారు, వచ్చే వాళ్ళు ఎటువంటి అనుమానాలు కానీ డౌట్స్ కానీ రేజ్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. कासिम गार, आप बताइए क्यों एमआईएम अब एसआईआर के बारे में कॉल सेंटर ओपन करना पड़ा? एसआईआर का देखिए, एसआईआर का तो पहले तो ये लास्ट एसआईआर जो है आंध्र प्रदेश जब यूनाइटेड था 2002 में हुआ था, 1 जनवरी 2002, और उसके बाद अब जो तेलंगाना में एसआईआर हो रहा आफ्टर 21 ईयर्स हो रहा, फर्स्ट पॉइंट. एंड द सेकेंड पॉइंट इज़
कि हर वोटर को आपको लिंक करना है आइदर थ्रू सेल्फ मैपिंग और द प्रोजेनी। प्रोजेनी मीन्स आपके फादर और मदर, ग्रैंड पेरेंट्स। इसमें एसआईआर में जैसा अदर स्टेट्स में हुआ, जैसा वेस्ट बंगाल में हुआ, 7.5 करोड़ डिस्क्रिपेंसी नोटिस गए बिकॉज ऑफ रॉन्ग मैपिंग। जो रॉन्ग मैप हुआ, हस्बैंड से वाइफ को मैप कर दिए, ब्रदर से ब्रदर को मैप कर दिए, वो नहीं होना, पब्लिक में कन्फ्यूजन नहीं होना, नोटिस नहीं आना। इसके वजह से यहाँ पे हमारे पार्टी प्रेसिडेंट बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ऑल एमएलएस एंड कॉरपोरेटर्स को ये इंस्ट्रक्शंस दिए कि अपने अपने डिविजन्स में ऑफिसर्स खोलना और पोलिंग बूथ जो रहते वहाँ पर भी एक टीम को रखना, डिप्लॉय करना, ताकि वहाँ के वोटर्स उन लोगों से कांटेक्ट करके सही मैपिंग होना उनका एसआईआर में। काशी साहब, अब कॉल सेंटर में अब है, लोग आ रहे, वोटर आ रहे, कैसे कौन सा डाउट से आपके पास आ रहे, व्हाट आर द डिस्क्रिपेंसीज यू आर लुकिंग नाउ? Now the voters who are coming to us, there are two types of problems they are facing. पहले तो उनको ये नहीं मालूम है कि मैपिंग किससे होना है। मैपिंग फादर से, मदर से, ग्रैंड पेरेंट्स, मैटरनल और पैटर्नल, इससे हो सकता है। दूसरे स्टेट में देखे एसआईआर के बारे में बहुत क्रिटिसिज्म आया, इधर क्या देखते हैं आप, कैसा है, प्रॉब्लम आने वाला है? इधर क्रिटिसिज्म, एमआईएम पार्टी एसआईआर के बारे में कैसा राय है, क्या सोच रहे हैं? एसआईआर के बारे में हमारे पार्टी प्रेसिडेंट बैरिस्टर असदुद्दीन ओवैसी साहब इज़ वेरी सीरियस, और उनका सीरियसनेस इसलिए है कि दूसरे स्टेट्स में जो वोटर्स डिलीट हुए, जैसा यूपी में डिलीट हुए, वेस्ट बंगाल में डिलीट हुए, बिहार में डिलीट हुए, वो सेम प्रॉब्लम तेलंगाना में, स्पेशली हैदराबाद में नहीं आना। इस वजह से पूरे टीम्स को ट्रेन करें। पार्टी हेड ऑफिस में भी जो है एक हेल्प डेस्क है, टोल फ्री नंबर है, ताकि पब्लिक वहाँ पर आना, अगर जो भी प्रॉब्लम्स है वहाँ पर रेक्टिफाई करना। द एम इज़ कि करेक्ट मैपिंग होना और एसआईआर में एक भी वोटर मिस नहीं होना, एंड वी आर ट्राइंग टू डू दैट। మీద ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్లో భాగంగా చాలా ఓటర్ల లిస్టులో ఓటర్లను తొలగించిన పరిస్థితి, హైదరాబాద్లో, తెలంగాణలో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఎంఐఎం కాల్ సెంటర్ ఓపెన్ చేస్తున్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరా సతీష్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. కొన్ని వర్గాల ఓట్ల తొలగింపే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎస్ఐఆర్ ఉద్దేశం అలాగే కనిపిస్తోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా నిర్వహిస్తే తాము స్వాగతిస్తామోనంటున్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఎస్ఐఆర్ను కొనసాగించాలి అని, అర్హత ఉన్న ఏ ఓటర్ను జాబితా నుంచి తొలగించకూడదనంటున్న సోమ భరత్ కుమార్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ సర్ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనేటువంటి అంశాలపైన స్పందించడానికి మనతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్ గారు, సో వారితో మాట్లాడే ప్రయత్నం. సార్, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇది కేంద్ర ప్రభుత్వంని నాయకత్వం వహించే బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఏంటంటే పక్షపాత ధోరణితోని కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లని తగ్గించాలనే కార్యక్రమము బీజేపీ పెట్టుకున్నది. ఇది మాత్రం సర్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగ సంస్థ, అది రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి అనేక సందర్భాలలో సర్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఏదైతే పద్ధతులలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాటిని ఛాలెంజ్ చేసుకుంటూ అనేక సందర్భాలలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు అనేక సందర్భాలలో ఒక మేరకి జోక్యం చేసుకొని అనేక గైడ్ లైన్స్ని, సూచనల్ని కోర్టు చేయడం జరిగింది. తద్వారా ఇవాళ ఈ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా పాజిటివ్గా తేడా వచ్చింది. అంత విచ్చలవిడిగా అడ్డగోలుగా ఓట్లను తీసేసే పరిస్థితిలో నుంచి కొన్ని ప్రతిబంధకాలు, తర్వాత కొన్ని కట్టడలు చేయడం జరిగింది. అది చట్టబద్ధంగా చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించి ఒక ఏజెంట్ని నియామకం చేసుకునే దానికోసం సన్నాహా మొదలైనాయి. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకోటి కూడా స్పష్టం చేయడం ఏంటంటే, ఈ సిఓ గారితో పారదర్శకంగా చేయండి, మీరు నిష్పక్షపాతంగా చేయండి, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తుంది.
సో మీరు ఇవాళ ఎన్నికల ప్రధాన అధికారిని కూడా కలిశారు. సో ఏం డిమాండ్ చేశారు సార్ ఎన్నికల ప్రధాన అధికారులు? ఓట్లని తీసివేయడమే కార్యక్రమంగా ఎవరు కూడా చేసేదానికి మీరు అనుమతించొద్దు. ఇది ప్రైమరీ డిమాండ్. తర్వాత ఓట్ల తీసివేత అనేది మతం పేరు మీద, కులం పేరు మీద ఉండకూడదు. ఓట్ల తీసివేత అనేది పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చినదో ఆ మార్గదర్శకాలనే ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి. తర్వాత అట్లాంటి వాటిని ఏది జరగకుండా చూసేదానికోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రొయాక్టివ్గా ఉంటుంది. ప్రజల యొక్క ఓటు హక్కును కాపాడడమే ఒక ముఖ్య ఉద్దేశంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. పారదర్శకంగా ఉండాలనేది మేము డిమాండ్ చేశాం. థ్యాంక్ యూ. సో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే ఈ సర్ విధానం ఏదైతే ఉందో ఇది నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీడియో లిస్ట్ నాయుడుతో కరెస్పాండెంట్ దిలీప్, సాఫ్ న్యూస్, హైదరాబాద్. ఎస్ఐఆర్ను బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుంది అని ఆరోపిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎస్ఐఆర్ తన వ్యతిరేక ఓట్లను తొలగిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటుతో బీజేపీ ఆటలాడుతోంది అన్నారు. ఏదో ఒకరోజు ఆ ఓటే బీజేపీని అంతం చేస్తుంది అంటున్న ఎమ్మెల్సీ దయాకర్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సర్ను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తుంది. అయితే తెలంగాణలో త్వరలోనే అమలు చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ ఎలాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, సర్ విషయంలో మీ పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుంది? అంటే సర్ అనేది ప్రతి సందర్భంలో ప్రతి అవసరం వచ్చినప్పుడల్లా కూడా సర్ చేయడం అనేది రివాజ్ ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో. అయితే బీజేపీ అనుసరిస్తున్న సర్ విధానం ఎట్లా ఉందంటే ఓట్ల తొలగింపు అనేది కాంట్రడిక్టరీగా చేస్తున్నది. సో ఇక్కడ తెలంగాణలో సర్ జరిగితే మేము అది జరగకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటున్నారు, లేకపోతే క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటున్నారు, లేకపోతే వాళ్ళకు ఓట్లు పడవనే ప్రాంతాల్లో ఓట్లు తీసేసి కుట్ర చేస్తున్నది. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందరి ఓట్లు కాపాడుతూ బీజేపీ అనుకుంటున్నట్టుగా చేయడానికి అవకాశం కల్పించే పరిస్థితి ఉండదు. ప్రత్యేకించి సర్ను మనం వ్యతిరేకిస్తే రాజ్యాంగబద్ధంగా మనం రివ్యూ చేసుకోవడానికి, ప్రతి సందర్భంలో ఓట్లను రివ్యూ చేసుకోవడానికి ఉన్న ఒక మంచి అవకాశం. దాన్ని తన రాజకీయ ప్రయోజనాల కొరకు, తన గెలుపుల కొరకు బీజేపీ వినియోగించడాన్ని, ఎన్డీఏ వినియోగించడాన్ని మాత్రమే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మీరు సర్ అమలు ఏ విధంగా ఉంటుందో చూస్తారు. అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా మేము దాని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిఘా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ నిఘా కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ చెప్తున్న వాదనలో ఎన్నికల సంఘం చేస్తున్న పనికి ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ అంటగట్టడం అనేది కాంగ్రెస్ వైఫల్యాన్ని, కాంగ్రెస్కు నష్టం జరుగుతుందనే అభిప్రాయంతో వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనేది కదా బీజేపీ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ ఉన్నది. ఓల్డ్ సిటీలో బీజేపీ గెలవడానికి అవకాశం లేదు. తాను అనుకూలంగా గెలిచే అవకాశాలు ఉన్న దగ్గర ఏ గెలుపుకు అవరోధంగా మారిన ఓట్లను తీసేయడం అనేది వాళ్ళు పాలిస్తున్న ప్రాంతాల్లో వాళ్ళకి ఇప్పుడు ఈజీ పరిస్థితి. కానీ ఇక్కడ మేము అది జరగనీయకుండా చేస్తాం. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా కాంట్రడిక్ట్ అవుతుందో చూస్తుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరే సుప్రీంకోర్టు తిట్టే దగ్గరికి వచ్చింది. అది పక్కన పెడితే ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు వేసిన మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వాళ్ళు రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించే తీరు చూస్తే అది రాజ్యాంగబద్ధ వ్యవస్థని ఇలా కొనసాగుతుందని చెప్పుకోవడానికి కూడా కొంత అనుమానంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అపాయింట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగా మారడం అనేది ఇప్పుడు సమస్యగా మారింది. కాబట్టి దాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అని మేము డెఫినెట్గా ఓటును ముట్టుకొని, ఓటును ట్యాంపర్ చేసి, ఓటును చోరీ చేసి, ఓటుతో ఆటలాడాలనుకుంటున్న బీజేపీకి ఆ ఓటుతోనే ప్రజల సమాధానం భవిష్యత్తులో చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విధానంగా అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నారు. ఓట్ చోరీ జరుగుతుంది, అయితే తెలంగాణలో అది జరగకుండా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెడుతుంది. ఇతర రాష్ట్రాల్లో తమకు అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా విప్ అద్దంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్లో రోహింగ్యాల ఓటు తీసివేయవలసిన అవసరం ఉంది అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎస్ఐఆర్ జరిగింది అని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు ఆయన. సామాన్యులు ఎస్ఐఆర్పై ఆందోళన చెందవలసిన అవసరం లేదునంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రస్తుత రాజకీయాల్లో ఎస్ఐఆర్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకరు ఇది కక్ష సాధింపు అని ఆరోపణ చేస్తుంటే మరొకరు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఒక సీనియర్ న్యాయవాదిగా ఈ ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు అవసరమా? దీనిలో ప్రధానంగా ఓటరు జాబితాలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మా తారణక మా ఇంటి ఒక బస్తీలో ఈ మధ్య కాలంలో 3 చనిపోయారు, ఒక 3 ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది తీయాలా తీయొద్దా? ఒకటి. బాలాపూర్ ఏరియాలో రోహింగ్యాస్ చాలామంది ఉన్నారు. నేను ఓన్లీ హైదరాబాద్ సంగతి చెప్తాను. ఇక బంగ్లాదేశ్ నుంచి వచ్చే వెస్ట్ బెంగాల్ ఇవన్నీ చెప్తే ఇంక చాలా ఉంటాయి. ఇప్పుడు అస్సాం అటువంటివి ఉన్నాయి. బాలాపూర్లో చాలామంది రోహింగ్యాలు వచ్చి అందరికి తెలిసిన శరణార్థిగా ఉండి ఎంఐఎం నాయకులతో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఓటర్ అది మళ్ళీ వాళ్ళు భారతదేశం వాసులు గారు కదా, వాళ్ళని తొలగించారా లేదా? ఇది మెయిన్గా ఆలోచించి దీన్ని అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం బీజేపీ ప్రభుత్వం పెట్టింది ఇది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, 4 సార్లు పెట్టింది. అప్పుడు ఎందుకు అపోజ్ చేయలేదు? దీని మీద ఎటువంటి మ్యానిఫైట్స్ ఉండవు, ఎటువంటి దురుద్దేశం ఉండదు. ఇది జరగాల్సి ఉందే, జరుగుతుంది, జరిగి తీరాల్సి ఉందే. లేకంటే ఓటర్ల ఒక ప్రక్షణ కాదు. అక్కడ చనిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా తీసేయాలి కదా. వేరే తర్వాత ఒక వ్యక్తికి ఒకటే చోట ఓటు ఉండాలి. నేను ఇక్కడ ఓటేస్తా, బీహార్లో ఓటేస్తా, రాజస్థాన్ ఓటేస్తా, విజయవాడలో ఓటేస్తా, నడదు కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? ఎస్ఐఆర్ ప్రాసెస్లో బిఎల్ఓస్ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. పారదర్శకత లేదని ఎట్లా అంటాం మనం? కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుంది, మజ్లిస్ పార్టీ పెట్టుకుంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకుంటుంది, బీజేపీ పెట్టుకుంటుంది. వాళ్ళ ఏజెంట్ బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు. సో కాబట్టి దీంట్లో ఎటువంటి ఒక దీనికి తావు లేదు, ఈ యొక్క ఫ్రాడ్ జరగడానికి వీలు లేదు. ఇది ప్రక్షాళన జరుగుతుంది. మీ ఎవ్వరు కూడా బీజేపీ ఇది తీసుకొచ్చిన ప్రాసెస్ కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన ప్రాసెస్. అర్హులైన ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తే దానికి సంబంధించి నెక్స్ట్ వాళ్ళు ఏ విధంగా ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలి, ఒక న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవచ్చు, సామాన్యులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? సామాన్యులు, అసలైన ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఓటు ఇక్కడ పెట్టుకుంటే, మీ ఊళ్ళో పెట్టుకుంటే మీ ఊళ్ళో పెట్టుకోండి. అది వేరే, అది మీ ఇష్టము. కానీ మీకు అక్కడ ఉండే ఓటు ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉన్న ఓటు అక్కడ మీకు అక్కడ ఉండదు. ఎస్ఐఆర్పై ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్తున్నారు. ఇది బీజేపీకి సంబంధం లేని వ్యవహారం. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేసింది అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.